ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. అజ్ఞానాంధకార నీలి ముసుగు నీడలను పారద్రోలి విజ్ఞానపు వెలుగురేఖలను విరజిమ్మేదే విద్య. ఆస్తిపాస్తులున్న వాళ్లు అదృష్టవంతులు కాదు, చదువుకున్న వాళ్లే నిజమైన అదృష్టవంతులు. జీవితంలో ఏదైనా మన నుంచి దూరమవచ్చేమో గాని విజ్ఞానం వీడిపోదు. మన దేశంలో ఉన్న నిరక్షరాస్యులంతా చదువు అపక అలా తయారవ్వలేదు. చదువుకొనే స్తోమత లేక నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ఉద్యోగం చేస్తున్న ప్రతి భారతీయుడు తన ప్రతి నెలసరి శాలరీలో ₹1 సహాయం చేయగలిగితే ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని ప్రతి చిన్నారి అక్షరాస్యుడు కాగలడు. ఆసరా ఇచ్చేవాళ్లు, ఆర్థిక సహాయం చేసేవాళ్లు లేక ఎందరో పేద విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నారు. సంవత్సరంలో ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ అనే అనాథ వసతి గృహం స్థాపించబడింది. ఈ సంస్థ నగరంలోని దాతల సహకారంతో ముందుకు సాగుతోంది. సంస్థ ముఖ్య ఉద్దేశం బాగా చదవగలిగి ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసి కూలీలుగా, కార్మికులుగా మారకుండా సమాజానికి పనికి వచ్చే మంచి పౌరులుగా తీర్చిదిద్దడం. చదవగలిగే స్తోమత లేని వారికి వసతి, భోజనం, పుస్తకాలు, నోటు పుస్తకాలు, బస్ పాస్, పరీక్ష ఫీజులు కూడా చెల్లించి చిన్నారుల భావి జీవితం అత్యున్నతంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థ కృషి చేస్తోంది. ఎందరో సహాయం పొందుతారు, కొందరే గుర్తుంచుకుంటారు. ఈ కొందరు ఇంకొందరికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో, సత్సంకల్పంతో స్థాపించిన సంస్థే ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్. ఈ ఆర్ఫనేజ్ 1996లో స్టార్ట్ చేసామండి. దీనికి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను, విశ్వనాథ్ గారు, సత్యనారాయణ రెడ్డి, ఈ ముగ్గురము ది హోమ్ ఫర్ ది అనాథ విద్యార్థి గృహలో చదివాం. నేను ఇంటర్మీడియట్ అందులోనే చదివాను, ఇంజనీరింగ్ కూడా అందులోనే చదివాను. సో మేము ముగ్గురము అందులో చదివాం కాబట్టి చదివి ఇది ఒక కాన్సెప్ట్ పెట్టాలి అని ఏం చేసామంటే, మా దగ్గర అప్పుడు డబ్బు లేకుండే, డబ్బు 1 పైసా కూడా లేకుండే. సో అప్పుడు ఏం చేసామంటే, జేఎస్ రెడ్డి గారు ఎస్పెషల్గా నా చేతికి ఒక ₹3000 ఇచ్చాడమ్మా. ఇస్తే దాన్ని తీసుకొని ఏం చేశానంటే, కళ్యాణపురికి ముందు ఈ నాచారం దగ్గర ఒక చిన్న షెడ్, ఒకటే రూము, దాంట్లో ఒక 3 పిల్లలను, 4-5 పిల్లలతో స్టార్ట్ చేశాం. తర్వాత ఆ నెలకు కావలసిన రేషన్ ఇప్పించగలిగాను, బట్ నెక్స్ట్ మంత్కు లేదు. సో ఇంకప్పుడు మాకు కొంచెం ఇబ్బంది కలిగింది. బట్ మేము ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ అనుభవించాం కాబట్టి, సో ప్రతి ఒక్క ఆ కాలనీ వరకు, కాలనీలో వారి దగ్గరికి, ప్రజల దగ్గరికి, అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి ఒక ₹10 ఇవ్వండి, పిల్లలు చదివిస్తున్నాము, అనాథ పిల్లలు అనేది కలెక్ట్ చేసి అట్లా ఒక 3-4 మంత్స్లో ఏం చేసామంటే ఒక ₹10,000 జమ చేయగలిగినాం ఎవ్రీ మంత్. ఒక మంచి పనికి ఎవరూ ముందుకు రాలేదు. ముందుకొచ్చిన ముగ్గురికి అడుగడుగునా అవరోధాలే. అయినా వీళ్లు వెనుతిరగలేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తోంది మంచి పని. మంచి పనికి మాధవుడి కృప,
మానవతావాదుల చేయూత తప్పకుండా అందుతుందని వీళ్ల నమ్మకం. ఆ నమ్మకమే నిజమై ఎందరో మహనీయుల ఆర్థిక సహాయంతో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నారు. మాకు తెలిసిన ఫ్రెండ్స్తోని అంటే సొసైటీలో కొంతమంది తెలుస్తుంది. సో వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నడుపుతున్నాం సార్ అని చెప్తే వాళ్ళు కూడా 10 రూపీస్ నుండి ఒక 50 రూపీస్ వరకు ఇచ్చేవాళ్ళు. సో అట్లా ఒక 3 months లోపల మేము పర్ మంత్ ఒక 10,000 రూపీస్ చేయగలిగినాం. అప్పుడు జేఎస్ రెడ్డి గారు, తర్వాత కొమరయ్య గారేమో ప్రొఫెసరు, జేఎస్ రెడ్డి గారు ఇండస్ట్రియల్. సో వాళ్ళ ఐడియాస్తోని ఏం చేసామంటే కళ్యాణ్పురిలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాం, ఒక 3 rooms రూమ్ తీసుకొని ఇంకా అప్పటి నుండి మేము 5గురం, కొమరయ్య గారు, తర్వాత జేఎస్ రెడ్డి గారు, విశ్వనాథ్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, బాబు, నేను. సో ఈ 5గురము చాలా కష్టపడ్డాం. ఈ ఒక బాబు పుట్టిన తర్వాత 3 years చదవటం అనేది చాలా డిఫికల్టీ. సో ఆ స్టేజ్లో దీన్ని బాగా స్ట్రగుల్ చేసాం. మా జాబ్స్ చేసుకునే వాళ్ళం, తర్వాత ఈవినింగ్ సైకిల్ చేసుకొని పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి కన్విన్స్ చేసి, సరే మేము ఇట్లా చదివాము, కొంచెం మీరు కూడా హెల్ప్ చేసి ఇంకా మంది పిల్లల్ని చదివిపిస్తామంటే అదొక 3 yearsలో ఒక మంచి షేప్కి వచ్చిందమ్మా. మేము ఇక్కడ ఓన్ ల్యాండ్ మేము తీసుకోవాలి అని మీటింగ్లో డిస్కస్ చేసుకునేటప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పాడు అనమాట. చెర్లపల్లి అయితే ఒక ప్లాట్ నేను ఇప్పిస్తాను నా తరఫుకి వెళ్ళి, మొత్తం నేనే డొనేట్ చేస్తాను. ఇంకొక ప్లాట్ మీరు కొనండి, 2 plots అయితే 500 గజాలు అవుతుంది. మేము స్టార్టింగ్లో 500 గజాలు ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ముగ్గురం ఇప్పుడు నేను, బాబురావు గారు, ప్రెసిడెంట్ గారు ఈ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్నాం, పనిచేస్తున్నాం. అందుకని ఇక్కడ హాస్టల్ స్థాపించడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు ఒక ప్లాట్ ఇస్తానేసరికి ఇంకో ప్లాట్కు డొనేషన్స్ అవి మేము కలెక్ట్ చేసాం అన్నమాట. సో ఆ తర్వాత శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా రియల్గా చెప్పాలంటే మాకు ఎంప్లాయీస్కు మాకు ఎవరితో సంబంధాలు ఉండవు బయట జనాలతో. మా ప్రెసిడెంట్ గారు ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్లో కొంతమందిని కలిసి, ఆయన కలిసిన కూడా చాలా తక్కువ మంది, ఎవరు కూడా ఆయన మాటను ఖాళీ చేయలేదు. ఈ బిల్డింగ్కి కావాల్సిన డొనేషన్స్ అన్నీ కూడా ఆయనే సమకూర్చాడు మ్యాక్సిమంగా. మేము మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒక 10-20% కంటే ఎక్కువ మిగతా వాళ్ళు 80% ప్రెసిడెంట్ గారి ద్వారానే అయింది అనమాట. ఇది ఆ తర్వాత ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలందరూ ఇక్కడనే రూమ్లో ఈ హాల్లో పడుకుంటున్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్ వేద్దాం అనుకున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వేయించి అదైతే చాలా అసలు విచిత్రం. ఆ రోజు మీటింగ్లో మేము అందరం 6 మంది కమిటీ మెంబర్స్ కూర్చున్నాం. మరి ఫస్ట్ ఫ్లోర్ కట్టాలి, మన డొనేషన్స్ అవి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయాలని అనుకున్నాం. అంటే అప్పుడు కూడా మా ప్రెసిడెంట్ గారు నేను 50,000 ఇస్తాను అన్నాడు. అంతలో ఇంకో మా ట్రెజరర్ సత్యనారాయణ రెడ్డి గారు అయితే నేను 50,000 ఇస్తాను, మా కొమరయ్య సార్ ఆయన 50,000 ఇస్తాను, రంగయ్య గారు అట్లా 3 లక్షలు ఆ మీటింగ్లోనే కలెక్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇంకేంది స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేసాము. అసలు వితిన్ స్పాన్ ఆఫ్ 4 yearsలో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత వితిన్ 4 yearsలో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేయగలిగాం అనమాట. అంటే దీంట్లో మేము డైలీ యాక్టివిటీస్కి మిగతా పనులకు మా రోల్ ఉంది. ఈ హాస్టల్ నిలబడేందుకు ఈ స్టేజ్, ఈ బిల్డింగ్ ఈ స్టేజ్లో ఉందంటే మాత్రం దాన్ని మా ప్రెసిడెంట్ గారు ముఖ్య కారణం అన్నమాట. దీంట్లో ప్రతి వ్యక్తికి ఆనందం తెలియాలి, బాధ తెలియాలి, బాధ్యత తెలియాలి. అప్పుడే పరిపూర్ణుడుగా తయారవుతాడు. ఇక్కడ విద్యార్థులను అలాగే తీర్చిదిద్దుతున్నారు. మార్నింగ్ పిల్లలు 4:30 లేస్తారు. వాళ్ళ కాలకృత్యాలు తీసుకున్న తర్వాత 5 గంటల నుండి వీళ్ళకు మార్నింగ్ యోగా ఉంటుంది. 30 minutes నుంచి 40 minutes వరకు యోగా చేయిస్తారు. 6 to 7 వరకు వాళ్ళ చదువుకునే స్టడీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 7 నుంచి వాళ్ళ కాలేజీ పోయేందుకు తయారవుతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు సర్వెంట్స్ లేరు మా హాస్టల్లో. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి చదివే పిల్లలందరూ కూడా మార్నింగ్ 3 వండాలి. ఈ 40 మంది ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా,
40 మందికి మార్నింగ్ ముగ్గురు డ్యూటీ ఉంటుంది, ఈవినింగ్ ముగ్గురు డ్యూటీ ఉంటుంది. ఈ విధంగా రోజు ఒక్కొక్కరు ముగ్గురిది డ్యూటీ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చేరిన విద్యార్థికి ఎట్లా ఉంటుందంటే బయటికి వెళ్ళే సమయంలో అన్ని పనులు ఆ పిల్లాడికి వస్తాయన్నమాట. ఈ బ్రూమింగ్ డ్యూటీస్ ఉంటాయి, ఊడ్చడం చేయడం, రోజు క్లీనింగ్, వాళ్ళ రూమ్లో ఎవరి వాళ్ళు ఊడ్చుకోవాలి. ఈ హాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రోజు ఒకరు డ్యూటీ ఉంటుంది అనమాట. ఇంకోటి చుట్టూ పరిసరాల క్లీనింగ్ కూడా ఒకరి డ్యూటీ ఉంటుంది అనమాట. ప్లస్ స్టడీ అవర్స్లో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, ఎవరు చదువుతుందా లేదా స్టూడెంట్స్లో బట్టినే అమాంగ్ ది స్టూడెంట్సే అరేంజ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత కాలేజ్ పోయి వచ్చిన తర్వాత ఈవినింగ్లో 4-5 కల్లా పిల్లలు వస్తుంటారు వాపసు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొద్దిసేపు ఆడుకుంటే గేమ్స్ అవన్నీ ఉన్నాయి, క్రికెట్ కిట్, వాలీబాల్ అవన్నీ ఉన్నాయి. కొద్దిసేపు ఆడుకుంటారు. మళ్ళీ 6-6:30 నుంచి 8-8:30 వరకు చదువుకుంటారు. అంటే వీళ్ళకి చదువుకునేందుకు కూడా సపరేట్గా లైబ్రరీ సదుపాయం ఉంది. ఇది వాళ్ళ డైలీ రొటీన్ డ్యూటీస్. ఇంకోటి ఇప్పుడు ఈ పిల్లలు ప్రతి వారం కలెక్షన్ చేస్తుంటారు కదా, ఆ కలెక్షన్స్ ఎంత కలెక్షన్ అయింది ఏంటి, ఎవరు కలెక్ట్ చేయలేదు, ఆ రిజిస్టర్స్ అన్నీ వెరిఫై చేస్తాం. ఎవరైనా పోలేదు అంటే కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి పోలేకపోయి ఉండొచ్చు. అయితే మేము పిల్లల్ని ఇన్సిస్ట్ చేసేది ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ ఒక నెల, ఇప్పుడు సపోజ్ ఒక మనిషి 100 రూపాయలు ఇస్తున్నాడు, ఆ నెల ఈ అబ్బాయి పోలేదనుకోండి వచ్చిన 200 ఇవ్వాల్సి వస్తుంది. ఆయన తన కుటుంబానికి కాదనుకొని 100 రూపాయలు ఇస్తున్నాడు, వచ్చిన 200 ఇవ్వాలంటే ఆయనకు బర్డెన్ అవుతుంది. ఇప్పుడు మాకు కూడా ఈ వచ్చే కలెక్షన్ ఒక 100 రూపీస్ రాలేదంటే మాకు తగ్గినట్టే కదా. అట్లాంటివి పిల్లల్ని మోటివేట్ చేసి, చూడు బాబు ఒక అతను 100 రూపాయలు ఇచ్చేది వచ్చిన 200 ఇవ్వాలంటే బర్డెన్ అవుతుంది. సో మీరు తప్పకుండా పోయి తీసుకోవాలి. తీసుకొని వచ్చి మీ హాస్టల్ నడుస్తుంది కూడా ఈ కలెక్షన్స్ మూలాన్ని. మీరు కలెక్షన్ చేయకుంటే మాత్రం హాస్టల్ నడవడం కష్టం అవుతుంది అని మోటివేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, నెలకు ఒకసారి కాలేజ్ ప్రిన్సిపల్స్కి లెటర్స్ పంపిస్తూ ఉంటాం మా దగ్గర నుంచి. వాళ్ళ అటెండెన్స్ పిల్లలకే ఒక ప్రొఫార్మా తయారు చేశాము, కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర సంతకం తీసుకొని రావాలి వాళ్ళు. ప్రతి క్వార్టర్లీ మంత్లీ ఇంటర్మీడియట్ పిల్లలకి యూనిట్ టెస్ట్లు అట్లాంటివి ఉంటాయి కాలేజెస్లో. ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది వాళ్ళ మార్క్స్ అవి చూస్తాము, లేకుంటే కొంత మోటివేట్ చేస్తాము. వీళ్ళ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బయట నుంచి కొంత మాకు పరిచయం ఉన్న వాళ్ళని లెక్చరర్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ కొంత బయట వాళ్ళని పిలుచుకొని వచ్చి వీళ్ళను ఎడ్యుకేట్ చేస్తుంటాం అనమాట. చాలామంది ఫ్రీగా ఇప్పుడు బయట వాళ్ళే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడానికి వాళ్ళు 5-10 వేలు ఛార్జ్ చేస్తారు. కానీ మా దగ్గర మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మా పిల్లలందరికీ కూడా ఇక్కడే వాళ్ళకు క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏదో మేము మా హాస్టల్ ఈ విధంగా నడిపిస్తున్నామంటే వాళ్ళు కూడా సంతోషంగా మేము అరే ఇట్లాంటి పిల్లలకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. ప్రతిభ అనేది మేలు రకం విత్తనం లాంటిది. దానిని ప్రోత్సాహం అనే రైతు సరైన నేలలో నాటి పెంచితే అది మొక్కై మహావృక్షమై ఎదుగుతుంది. ప్రతిభకు ప్రోత్సాహం అంత అవసరం. ఎంతో ప్రతిభ ఉన్న ఈ విద్యార్థులంతా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయి నిరాశ నిస్పృహల్లో ఉంటే ఈ సంస్థే చేరదీసింది. వాళ్లల్లో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపింది. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ది హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థ చదువుల నీడన వాళ్ల భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు. వాటిని సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకానికి కారణం ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థే. ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉంటాను. అందరి పిల్లలను టేక్ కేర్ తీసుకోవడానికి చూస్తుంటాను. ఎవ్రీ మంత్ సార్ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ గైడెన్స్ చేస్తుంటారు. వాళ్ళ గైడెన్స్ని బట్టి మేము ఇక్కడ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ కానీ ఎవరెవరు కాలేజీకి వెళ్ళడం వాళ్ళ టైమ్స్ కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ని ఒక్కదానికి ఒక్కో ఇన్ఛార్జ్ చేస్తారంటూ స్టడీ అవర్స్ కానీ శ్రమదానం కానీ డ్యూటీస్ కానీ వాళ్ళ డ్యూటీస్ చేయడం, ఎవరు దేనికి ఉండాలి, దేనికి ఎవరు ఇన్ఛార్జ్గా ఉండాలి వాటికి సంబంధించి. ప్లస్ హాస్టల్లో మాకు కావాల్సిన మనీ విత్డ్రా చేసుకోవడం కానీ దాన్ని డ్రా చేసుకుని సార్ దగ్గర పంపించడం, ఎవ్రీ మంత్ లెక్కలు చూసుకోవడం, బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ప్రిపేర్ చేయించడం, వాళ్ళు ఎవరు రిజిస్టర్స్ చెక్ చేయాలి, నోట్బుక్స్ అంటే స్టడీ అవర్స్లో కూర్చున్నప్పుడు నోట్బుక్స్ చూస్తారు అన్నట్టు, ఏ అబ్బాయి ఎవరెవరు నోట్బుక్స్ చూడాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ చేస్తాం. అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క యాక్టివిటీలో అబ్జర్వేషన్ ఉంటుంది అన్నట్టు. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాడుగుల మండల్ కొల్కూడ విలేజ్ నుంచి వచ్చాను. మాది పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ నేను మెస్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ప్రస్తుతానికి.
సో మెస్ అంటే ఇక్కడ మామూలుగా మేము మంత్లీ స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకుంటాము. ఒక మంత్లో కావాల్సినంత మెస్ ఎంత అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ కుకింగ్ అంటే ఒక సీనియర్ను ఒక జూనియర్ను అలాట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మొత్తం సెల్ఫ్ సర్వీసింగ్ కాబట్టి ఒక సీనియర్ను ఒక జూనియర్ అలాట్ చేస్తాం. మొత్తం సీనియర్ను ఒక జూనియర్ను అలాట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక సీనియర్ని ఒక జూనియర్ని వేయడం వల్ల మొత్తం 3 మెంబర్స్, మార్నింగ్ 3, ఈవినింగ్ 3 చేస్తారు. నా పేరు శంకర్ సార్. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎస్విజి డిగ్రీ కాలేజ్, నారాయణగూడ. ఐ కేమ్ ఫ్రమ్ కుల్కుల్పల్లి విలేజ్, మాడుగుల్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. నేను ఈరోజు మార్నింగ్ 9కి కలెక్షన్ వెళ్ళాను. అంటే కలెక్షన్ అంటే ఎవ్రీ మంత్ డొనేషన్ అనమాట. మంత్లీ ఇలా అంటే నా హాస్టల్లో ఉన్న 40 మెంబర్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా డివైడ్ చేస్తారనమాట. అయితే నాకు కోటి ఉమెన్స్ కాలేజ్ నా కాలేజ్ అనమాట కలెక్షన్. అందరూ ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసిన మనీ మొత్తం బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటాం. ఫస్ట్ వీక్లో అయితే నేను ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ మొత్తం నేను చూసుకుంటాను అనమాట. హాస్టల్ అకౌంట్స్ కలెక్షన్ అంటే మేము అలా ఎవరిని పడితే వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. ఆ తెలిసిన సార్ వాళ్ళే మళ్ళీ కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. వాళ్ళ ద్వారా మేము అలా తెలియకుండా కొత్త ప్లేస్కి వెళ్ళి ఇలా ఎవరిని పడతారని అడగలేము సార్. మేము కొత్త సబ్స్క్రిప్షన్ని జాయిన్ చేసుకుంటాము. స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ వినోద్తో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో వినోద్, హలో, ఏంటి ఇక్కడ మీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో మేము స్పోర్ట్స్ మెటీరియల్ తీసుకొస్తాం సార్. తీసుకొచ్చి న్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత 4 to 6 వాళ్ళు గేమ్స్ మెటీరియల్స్ ఏమైనా కావాలంటే నా దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళి ఆడతారు సార్. ఆడి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మా బాల్ పోవడం కానీ బ్యాట్ ఇలాంటివి ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కాబట్టి నా దగ్గర తీసుకొని వెళ్తారు సార్. ఐ am నారాజ్ మేడం, బీటెక్ సెకండ్ ఇయర్ విత్ మెకానికల్ బ్రాంచ్, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కొరముల. నా యాక్చువల్గా హాస్టల్లో స్టడీ ఇన్ఛార్జ్ మేడం. అది 5:30 to 7 మార్నింగ్ ఉంటుంది మేడం. యాక్చువల్గా యోగా అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ కూర్చోడం మేడం. మా నిద్రపోకుండా చూస్తాం మేడం. అసలు అది నోట్స్ ఉంటుంది, ఏం చదవారని అందులో రాయాలి మేడం. అది ఎవ్రీ నైట్ నేను 10 o'clock చూస్తాను మేడం. అట్లాగే ఇన్ బిట్వీన్ 5:30 to 7 లేని వారు కాలేజ్ వెళ్ళిపోతారు బీటెక్ మేడం. మళ్ళీ సాయంత్రం 6 to 7:30 వరకు స్టడీ అవర్స్ ఉంటుంది మేడం. 7:30 to 8 డిన్నర్ తర్వాత మళ్ళీ 8 to 10 వరకు స్టడీ అవర్స్ ఉంటుంది మేడం. నోట్స్ సేమ్ అలాగే నోట్స్లు రాస్తుంటారు మేడం. అది నేను చెక్ చేస్తాను ఎవ్రీ నైట్ 10 o'clock. ఈ సంస్థని వీళ్లు స్థాపించడానికి కారణం ఆ 3 విద్యార్థులు అనాథాశ్రమంలో చదువుకోవడమే. అక్కడే వీళ్లు ప్రేరణ పొందారు. ఆ స్పందన ఫలితమే ద హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్. ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులు ఈ సంస్థ నుంచి ప్రేరణ పొంది ఇలాంటి సంస్థనే మరొకటి స్థాపించి అనాథ విద్యార్థుల్ని చేరదీసి చదువు చెబుతుంటే అంతకంటే ఆనందం వీళ్ళకి ఇంకేముంటుంది? గ్రేట్ విషయం ఏంటంటే ఇందులో చదివిన బ్యాచ్ వరంగల్ డిస్టిక్ పిల్లలు ఈ కాన్సెప్ట్ మేము ఇందులో చదివాము, సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని వాళ్ళు కూడా అలాగనే దిక్సూచి అని వరంగల్లో స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జిఎస్ రెడ్డి మా కమిటీని మెంబర్స్గా పెట్టుకొని దిక్సూచి స్టార్ట్ చేశారు. అక్కడ కూడా 7 boysతో స్టార్ట్ చేశారు. అండ్ ఇనాగ్రేషన్కు పిలిచారు, ఇనాగ్రేషన్కి వెళ్ళాము. దెన్ ఎవ్రీ 3 months వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ దేర్ ఆల్సో. ఇక్కడ విద్యార్థుల జీవన విధానం క్రమశిక్షణతో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చేసే యోగాసనం దగ్గర నుంచి ప్రతి పని సిస్టమాటిక్ గా ఉంటుంది. నా పేరు రాఘవ మేడం. నేను ఇప్పుడు ప్రజెంట్గా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సాయిశ్వర్ డిగ్రీ కాలేజీలో. నేను యాక్చువల్లీ కర్నూలు నుంచి వచ్చాను మేడం. ఇక్కడికి రాకముందు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. అక్కడ మామూలుగా యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఏదో మామూలుగా జస్ట్ ఒక 80 to 80% పాస్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళే నేను ఇక్కడికి రాకపోయి ఉండేవాడిని అయితే కానీ స్టడీస్ మొత్తం మానేసి ఏదో కూలి పనికి అలా వెళ్ళేవాడిని అనమాట. ఈ హాస్టల్ వల్లనే నేను ఇక్కడికి వచ్చి చాలా బాగుపడ్డానని చెప్పొచ్చు. ఇక్కడికి రావడం వల్ల నాలో ఏ మార్పు వచ్చిందంటే నేను ఏ పని అయినా కానీ సాధించగలను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉందన్నమాట. నా పేరు నాగేష్,
నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాడుగుల మండల్ కొల్కుపల్లి విలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఇక ఇంటర్మీడియట్ ఇక్కడే కంప్లీట్ చేశాను. మా అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటారు. సో నేను ఇక్కడ రావడం వల్ల నాకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంది. నేను ఇక్కడ రాకుండా ఊళ్ళోనే ఉండుంటే మా అమ్మ నాన్నలతోటి వాళ్ళతోటి కూలి పనికి వెళ్ళి వాళ్ళతోటి ఏదో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండేవాడిని. సో అక్కడ ఉండగా నేను హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో అక్కడ బిలో యావరేజ్, జస్ట్ యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత సొసైటీ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఎలా నలుగురితోటి ఎలా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేను మహబూబ్నగర్ డిస్టిక్ కొల్లాపూర్ మండల్ కొల్లాపూర్ విలేజ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. నేను మా ఊళ్ళోనే 10th క్లాస్ పూర్తి చేశాను. అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నప్పుడు నాలో చాలా ఇంప్రూవ్మెంట్ కలిగింది. ఊళ్ళో ఉన్నప్పుడు నేను అసలు ఊరు కాబట్టి డిసిప్లిన్, నలుగురితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని తెలియదు. ఇక్కడికి వచ్చినాక వే ఆఫ్ టాకింగ్ నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు యోగా అలాంటివి, మెడిటేషన్ అలాంటివి ఏమీ తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత మెడిటేషన్, యోగా చేస్తున్నాను. నా గోల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నేను దానికి ఇక్కడికి వచ్చినాక ఆ గోల్ సాధిస్తాను నమ్మకం నాలో గట్టిగా కలిగింది. నా పేరు మనోహర్ మేడం. నేను వరంగల్ డిస్టిక్ చేర్యాల మండలం గురునపేట అనే విలేజ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ కీసార్ దగ్గర హోలీ మేరీ ఇట్స్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేడం. యాక్చువల్లీ నేను సెమీ ఆర్ఫన్ సార్. మా అమ్మ చనిపోయింది. ఫాదర్ ఊళ్ళో వ్యవసాయంలో చేస్తాడు సార్. నేను హై స్కూల్ వచ్చేసి మా ఊళ్ళో స్కూల్ లేకపోవడం వల్ల 6 కిలోమీటర్స్ కాలినడకన వెళ్ళి వేరే ఊళ్ళో చదివాను సార్. తర్వాత ఇంటర్మీడియట్ మా అక్క వాళ్ళ దగ్గర నుండి కంప్లీట్ చేశాను సార్. ఇంటర్మీడియట్లో 82% వచ్చింది సార్. తర్వాత ఇక్కడ హాస్టల్ గురించి తెలుసుకొని సీనియర్స్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి ఇక్కడ సీనియర్స్ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కంప్యూటర్ ల్యాబ్, నెక్స్ట్ యోగా, మెడిటేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయి సార్. దీనివల్ల నేను ఫ్యూచర్లో నా గోల్ రీచ్ అవుతాననే నమ్మకం కలిగింది సార్. యాక్చువల్లీ నా ఎయిమ్ వచ్చేసి హైడ్రో పవర్ వెహికల్స్ తయారు చేయడం సార్. మాది వరంగల్ డిస్టిక్ భూపాల్పల్లి మండల్ ఆజన్మార్ గ్రామం. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. జెడ్పీఎస్ఎస్ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. తర్వాత మా అన్నయ్య వాళ్ళ సహాయంతో ఇంటర్మీడియట్ ఒక బుక్ స్టాల్లో 1000 రూపాయలకు జీతం ఉండి కంప్లీట్ చేశాను ఇంటర్మీడియట్. తర్వాత ఇక్కడ చదివిన ఒక అన్నయ్య ఇట్లా నా పరిస్థితి తెలిసి అడ్రస్ చెప్పాడు. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ అయ్యాను. తర్వాత నాకు డిగ్రీ చదువుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికింది. నేను ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ హాస్టల్లో నేను జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. చదువుకుండే కాదు, ప్రతి విషయం గురించి తెలుసుకుంటాము. బయటికి వెళ్తే ఇంట్లో మనం ఎలా మెయింటైన్ చేస్తామన్నది, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఏదైనా జాబ్ చేస్తే ఇంట్లో ఎలా డబ్బుని ఎట్లా మెయింటైన్ చేయాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించాలి అనే విధానం ఇక్కడ మనకు తెలుస్తుంది. బయటికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి ఐసెట్ రాశాను మేడం, క్వాలిఫై అయ్యాను. MBA చేద్దాం అనుకుంటున్నాను మేడం. తర్వాత నా గోల్ ఇట్లా ఐఏఎస్ మేడం. ఐఏఎస్ విత్ ఇన్ ఒక 4-5 ఇయర్స్లో నేను ఐఏఎస్ సాధిస్తాననే నమ్మకం నాకు ఈ హాస్టల్ ఉండడం వల్లనే కలిగింది. పిల్లల చేత సంఘసేవ కూడా చేయించేవాళ్లు. కొన్ని వీధుల్లో రోడ్లన్నీ చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా ఉంటే ఈ విద్యార్థులంతా వీకెండ్లో వెళ్లి ఆ వీధులన్నీ శుభ్రం చేసేవాళ్లు, పరిసరాలను అందంగా ఉంచేవాళ్లు. ఎవరో తెలియని ఈ పిల్లలు తమ కాలనీకి వచ్చి ఇంత శ్రమ పడుతుంటే ఆ వీధిలోని వాళ్లు కూడా వచ్చి రోడ్లు శుభ్రం చేసేవాళ్లు. ఒక మంచి పనిని ఎవరు చేసినా చూసి నేర్చుకోవచ్చు, స్పందించి ముందుకు రావచ్చు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ప్రతి శనివారం, ఆదివారం రోజు ఉదయం శ్రమదానం అని చెప్పి ఆ చుట్టుపక్కల కళ్యాణపురి వీధులన్నీ కూడా పిల్లలతో ఊడిపించేవాళ్ళం అనమాట. చెత్త చెదారం అంతా కూడా అప్పుడు మున్సిపాలిటీ సరిగా క్లీన్ చేసేవాళ్ళు కాదు. అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళ కాలనీ వాళ్ళు వీళ్ళెవరు పిల్లలు ఇదేం ఊడుస్తున్నారు అని అనుకున్నారు. అయితే ప్రతి ఆదివారం ఊడుస్తుంటే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చి పిల్లలతో కలిసి వాళ్ళు కూడా పనిచేయడం. ఆ విధంగా ఒక ఇంటిమస్ ఏ విధంగా ఏర్పడదంటే కాలనీ వాసులకు, మా హాస్టల్ పిల్లలకు. సో సామాన్యంగా విద్యార్థులు అంటే ఎవరు అందరూ దూరం పెడతారు, వీళ్ళు అల్లరి చేస్తుంటారు, డిసిప్లిన్ ఉండదు, ఇంత గోల చేస్తుంటారు అని చెప్పి. కానీ హాస్టల్ ఉన్న వాతావరణము, అక్కడ ఆ పిల్లలు కాలనీలో అందరితో కలిసిమెలిసి ఉండడము, ప్రతి ఆదివారం ఇట్లా పనిచేసేసరికి వాళ్ళు ఒక అభిప్రాయం. అప్పటి నుంచి ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి పిల్లలతో కలిసి చేయడం.
అయితే ఇక్కడ మేము ఈ బిల్డింగ్ కట్టేందుకు ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చిన తర్వాత కాలనీ వాళ్ళు ఎన్నిసార్లు అరే ఏం సార్ మా దగ్గర నుంచి పిల్లలను తీసుకొని పోయారు, అసలు మా కాలనీలో ఈ పనులన్నీ ఆగిపోయినాయి, అసలు మీ పిల్లలు ఉన్నప్పుడు మా కాలనీ అంతా చాలా అందంగా ఉండేది అని ఎంతోమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది వచ్చి ఈ పిల్లల్ని కలిసిపోవడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా మేము కంటిన్యూ చేస్తాం, మేము దూరమైందని చెప్పి కాదు, మా దగ్గరికి కంపల్సరీ పంపించండి. ఎవరైనా పిల్లలు రాకుంటే మాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, సార్ మీ పిల్లలు ఈ నెల రాలేదు మా దగ్గరికి అని అంటే, సార్ నెక్స్ట్ మంత్ పంపిస్తాం, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఏదో కారణం ఉంటేనే పోరు. సో ఆ విధంగా మాకు ఆ పబ్లిక్ నుంచి అంత రెస్పాన్స్ వస్తే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏ దేశ ప్రగతి అయినా విజ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. విజ్ఞానం విద్యతోనే సాధ్యం. మన కళ్ల ముందు నేటి బాలలు నిరక్షరాస్యులుగా మిగిలిపోయి కూలీవాళ్లుగా కనిపిస్తూ ఉంటే రేపటి దేశ ప్రగతి పౌరులుగా ఎలా తయారవుతారు? ప్రతి విద్యావంతుడు ఇది గమనించాలి. విద్యాదానంతో భావి భారత పౌరులను తయారు చేయవచ్చు. ది హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థ చేస్తోంది అదే. ఈ సంస్థలో చదువుకున్న ఎందరో విద్యార్థులు గొప్ప స్థాయికి వెళ్లారు, వెళ్తున్నారు, వెళ్తూనే ఉంటారు. అది వాళ్ళ డెడికేషన్. ఇక్కడ చదివిన పిల్లల పర్ఫార్మెన్స్ అవన్నీ చూసిన వాళ్ళు బయట సెటిల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తున్న విషయాలు వింటుంటే అసలు మా ఇంట్లో మా పిల్లలు కూడా అంత పర్ఫార్మెన్స్ లేదనిపించింది. ఇప్పుడు మేము అన్నీ ప్రొవైడ్ చేశాం, అంటే మేము కష్టపడి చదువుకున్నాం, కానీ మా పిల్లలకి అన్నీ సమకూర్చినా కానీ వీళ్ళకి వచ్చినంత పర్సంటేజ్ కానీ అవి కానీ రాలేదు. అయితే మాకు ఒకటేమంటే అరే మేము సాయం చేసిన పిల్లలు ఈ స్థాయికి ఎదిగారు అన్న సంతోషం ఒకటి మాకు చాలా. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఒక అబ్బాయి శ్రీనివాస్ అని, ఆ అబ్బాయి నిట్ వరంగల్లో ఎంట్రన్స్ బీఎస్సీ ఇక్కడ చదివాడు. నిట్ వరంగల్లో ఎంట్రన్స్లో 26th ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయికి. సో ఆ అబ్బాయి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాడు. ఇప్పుడు రాయల్ కాలేజ్ ఇంజనీరింగ్లో జాబ్ చేస్తున్నాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఇంకొక అబ్బాయి అశోక్ అని, ఆ అబ్బాయికి పాండిచేరిలో వచ్చింది. ఇంకొక అబ్బాయి కృష్ణయ్య అని, ఆ అబ్బాయి ఇప్పుడు బాంబే ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా 80% 90% తెచ్చుకున్న వాళ్ళే. ఇంకొక అబ్బాయి ఎంఎస్సి, ఆ పిల్లాడు కూడా నిట్ వరంగల్లో ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాడు. అయితే నాకు ఆ అబ్బాయి సంతోషకరమైన విషయం ఏంటంటే డిగ్రీ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీలో 75కి 75, థర్డ్ ఇయర్లో 75కి 75. అసలు వాడు మార్కులు చూస్తే నాకే సంతోషం అనిపించేది. వాడు మా సొంత బిడ్డలాగా అనిపించింది నాకు అసలు. వాడు దాతల సహకారంతో 2011-2012 విద్యా సంవత్సరానికి ఈ సంస్థలో విద్యార్థులను పెంచాలని నిర్ణయించారు. ఇందులో అడ్మిషన్ కొరకై విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కులం, మతం పట్టింపులు లేవు. గ్రామీణ అనాథ విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తండ్రి లేక తల్లి లేని నిరుపేద విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మార్కులకు సంబంధించిన మెమో, అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న కళాశాలకు సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్స్, తల్లిదండ్రులు లేనిచో మరణ ధృవీకరణ పత్రం, ఆదాయం సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలతో సంప్రదించవచ్చు. అయితే ఈ సంస్థ నందు బాలులకు మాత్రమే వసతి ప్రవేశం ఉంది. ఎందరో పేద విద్యార్థులను విద్యావంతుల్ని చేసి ప్రయోజకుల్ని చేస్తున్న ది హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ సంస్థని స్థాపించిన మహనీయులు 100కో కోటికో ఒక్కరు.